నాకు అంటే గతం చెప్పగలుగుతున్న అనుభవాన్ని బట్టి, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చెప్పగలుగుతున్నావు, అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తును మాత్రం ఏ మనిషి చెప్పలేకపోతూ ఉన్నాడు. ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నాడంటే, ఎంతో కొంత కలవరం మనిషిలో ఉంది. ఎంతో కొంత నేను దీవించబడలేననో, ఆశీర్వదించబడలేననో, ఫలించలేననో ఏదో ఒక అనుమానం అయితే మనిషిని వెంటాడుతుంది కనుక ఆ మనిషి చెప్తాడు, రేపటిని గూర్చిన నిరీక్షణ అతనికి లేదు కనుక అతడు చెప్తాడు, భవిష్యత్తులో నాకేం జరగబోతుందో నాకు తెలియదండి అంటారు. ఏమంటారండి? చెప్పాలి అందరూ కూడా. ఏం చెప్తారు? భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు తెలియదు. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, ఈరోజు నేను ప్రసంగించాలనుకుంటున్నటువంటి అంశం కూడా అదే. నీ భవిష్యత్తు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భవిష్యత్తును దేవుడు ఎలా తయారు చేశాడు, ఎలా ఇచ్చాడు, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేది ఒక విషయం. రెండోది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించినటువంటి భవిష్యత్తు వైపు మనిషి పరుగెత్తుతున్నాడా లేదా. మూడవది, దేవుడు అనుగ్రహించేటువంటి భవిష్యత్తును కనుగొనడం ఎలాగో. నాలుగవది ప్రియమైన దేవుని ప్రజలారా, మనిషి దేవుడు అనుగ్రహించేటువంటి భవిష్యత్తుని జీవితములో, బ్రతుకులో, ఉద్యోగములో, వ్యాపారములో అనుభవించడం ఎలాగూ అనేటువంటి విషయాలని ఒక 20 నుంచి 25 నిమిషాల్లో చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కమటోళ్ళు చేయి పట్టుకొని చెప్పండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భవిష్యత్తు దేవుడు ఎలా ఇచ్చాడు. మనము దేవుడిచ్చిన భవిష్యత్తు వైపే వెళ్తున్నామా? మూడో, దేవుడిచ్చిన భవిష్యత్తును కనుగొనడం ఎలాగూ అని చెప్పు. ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఏం చెప్పాను చెప్పండి. నేను ఒకటేం చెప్పాను? దేవుడిచ్చినటువంటి భవిష్యత్తు మానవుడికి ఎలా ఇచ్చాడు. రెండవది, ఆ భవిష్యత్తు వైపు మనం వెళుతున్నామా లేదా. మూడవది, దేవుడిచ్చినటువంటి భవిష్యత్తును కనుగొనడం ఎలాగూ. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ప్రియమైన దేవుని ప్రజలారా చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటి ప్రశ్నకు నేను సమాధానాన్ని చెప్తున్నాను. దేవుడు మనిషికి భవిష్యత్తును ఎలా ఇచ్చాడు అనే విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. మొట్టమొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడిగా పుట్టి యవనుడిగా ఎదిగి కుటుంబ జీవితంలో అడుగుపెట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడిచ్చినటువంటి ఆయుష్ మనకు ఎంత కాలమైతే ఉంటుందో అంతకాలం ఈ భూమి మీద ఉండి ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా చచ్చిపోతాడు. చచ్చిపోయి యేసుక్రీస్తుని తెలుసుకొని, పాపాలు ఈ భూలోకంలో ఒప్పుకొని, క్రీస్తు రక్తంలో కడగబడి, బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క చెంతకు చేర్చబడి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో అలా విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు చనిపోయిన తర్వాత పరదేశంలోనికి వెళ్తారు. యేసుక్రీస్తును భూమి మీద విశ్వసించకుండా, యేసుక్రీస్తు మీద ఆధారపడకుండా, పాపం మీద, లోకం మీద, లోక ఆశల మీద ఆశలు పెట్టుకుని జీవించిన మానవుడు ఒకవేళ ఈ భూమిలో మరణిస్తే ఖచ్చితంగా అతన్ని అపవిత్రాత్మ క్రియలు ఎత్తుకొని పోతాయి. అతన్ని తీసుకెళ్లి ఆరని అగ్నిలో వేస్తారు. నరక గుండమే నీకు చివరిగా దొరికేటువంటి ప్రతిఫలం. నేను ఎక్కడ ప్రారంభించానండి? చిన్న బిడ్డగా పుట్టి యవనుడిగా పెరిగి కుటుంబ జీవితంలో అడుగుపెట్టి కుటుంబ జీవితంలో
కొనసాగుతూ భూమి మీద దేవుడు నీకు ఎంత కాలమైతే ఆయుష్నిచ్చాడో అంతకాలం ఆయుష్ నువ్వు ఈ భూమి మీద జీవించబోతున్నావు. మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఈ బ్రతుకు. మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 4 విషయాలు చనిపోయే లోపల ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో చిక్కులు, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అననుకూలమైనటువంటి పరిస్థితులు, మరణాలు, దుఃఖము అనేకమైనటువంటివి అనుభవిస్తే గాని మనిషి భూలోకంలో చచ్చిపోలేడు. ఇది వాస్తవమా కాదా? చెప్పాలండి, ఇది వాస్తవమా కాదండి? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భూమి మీద నువ్వు సమస్య జయించాలంటే నీకు జ్ఞానం కావాలి. ఒక దుఃఖాన్ని జయించాలంటే దేవుని కృప నీకు కావాలి. ఒక అనారోగ్యత నుంచి విడిపించబడి ఆ నొప్పి నుంచి నువ్వు తట్టుకొని బయటపడాలంటే ఆ భగవంతుని యొక్క చూపు నీ మీద ఉండాలి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, మొట్టమొదటిది దేవుణ్ణి భవిష్యత్తును భూమి మీద ఉన్నటువంటి మనిషికి ఎలా ఇచ్చాడు అంటే, దేవుడే మనిషికి జ్ఞానాన్ని, వివేచనను, తెలివిని, కావలసినటువంటి ఎక్స్ట్రా టాలెంట్స్ అన్ని దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరుద్దాం. ఎప్పుడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పటి నుంచే నీ బిడ్డల్ని దైవ జ్ఞానంలో పెంచితే ఎలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడంటే, యవన కాలములో వారు చదువుతున్నటువంటి చదువు ద్వారా కుటుంబానికి ఎలా న్యాయం చేయాలి, వారు వేస్తున్నటువంటి అడుగుల ద్వారా తల్లిదండ్రులు ఎంత కన్నీరు పెడతా ఉన్నారు, వాళ్ళు వేస్తున్నటువంటి అడుగుల ద్వారా తల్లిదండ్రులకు సంతోషం కలుగుతా ఉన్నదా లేదా, ఎందుకు వాళ్ళు చదివిన చదువులు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, ఎందుకు వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు, ఎందుకు ఎక్కడికి వెళ్ళినా కానీ అపజయాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి, ఎందుకు వాళ్ళు వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా అపజయం వైపు పడుతూ ఉంది, ఎందుకు సోమరిపోతులుగా మిగిలిపోతున్నారు, ఎందుకు భూలోకంలో అప్రయోజనకరమైన పాత్రలుగా మిగిలిపోతున్నారు అనే విషయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బాలురుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు దేవునిలో బిడ్డల్ని పెంచకపోవడం ద్వారా ఇలాంటి నష్టాలన్నీ కలుగుతా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరుద్దాం. బాలురుగా ఉన్నప్పుడు దైవ జ్ఞానములని బిడ్డలు పెంచితేనట దేవుడు చెప్తున్నాడు, ఆ 4 బాలుల సంగతి ఏమనగా, ఏంటంటే వాళ్ళకి ఏమేమి ఇచ్చాడంట దేవుడు? జ్ఞానం ఇచ్చాడు, సకల శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. అందరు చెప్పాలి, ఎన్ని ఇచ్చాడండి దేవుడు? 3 ఇచ్చాడు. ఒకటేంటిది? మాట్లాడాలి అందరు. ఏమి ఇచ్చాడండి దేవుడు? జ్ఞానం ఇచ్చాడు. అది ఎలాంటి జ్ఞానమో తెలుసా? అందరూ అనుకుంటారు చదువుకునే వాళ్ళకి లేండి ఉపయోగపడేది, మాకెందుకు అనుకుంటారు. కానీ నీ బిడ్డలు దైవ జ్ఞానంలో ఎదిగితే ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, సంఘంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, భవిష్యత్తు వైపు ఎలా అడుగులు వేసుకుంటూ దేవుని యొక్క కృప ద్వారా విజయాలు సాధించాలో వాళ్ళు తెలుసుకుంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు? దేవుడు జ్ఞానాన్ని నీ బిడ్డలకి ఇచ్చినప్పుడు. అందుకే దేవుడు అంటాడు, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉంటే వాడు ఎవరిని అడగాలట? దేవుడిని అడగాల. నీ బిడ్డ ఏ విషయంలో జ్ఞానం నుంచి తప్పిపోయాడు? మాటలోనా, తలంపులోనా, ఆలోచనలోనా, నడవడికలోనా? తల్లిదండ్రులు గ్రహించి ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవుని దగ్గర ఆ బిడ్డ యొక్క ప్రవర్తన విషయంలో, ఆలోచన విషయంలో, నడవడిక విషయంలో దేవుని యొక్క పాదాలు పట్టుకొని అడిగితే, దేవుని బిడ్డలారా, మీ బిడ్డల ద్వారా మీరు సంతోషాన్ని చూడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరుద్దాం. దేవుడిచ్చినటువంటి జ్ఞానము గాని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలులకు లేకపోతే, దేవుడిచ్చినటువంటి సకల శాస్త్ర ప్రావీణ్యత షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలులకు లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళల్లో దానియేలు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు, 3 గవర్నర్లు అయ్యేవాళ్ళు కాదు. దేవునికి మహిమ కలుగును గాక.
వీళ్ళు గవర్నర్లు అయ్యారు, ఉన్నతమైన శిఖరాలకు ఎక్కారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉన్నతమైనటువంటి విద్యావేత్తలుగా సమాజాన్ని శాసించగలిగిన అధికారులు ఆ కుటుంబాల్లో నుంచి లేవనెత్తబడ్డారంటే ఒకే ఒక్క కారణం, వాళ్ళు దైవ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి యవన బిడ్డలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. చిన్నప్పటి నుంచే దైవ జ్ఞానంలో ఉన్నారు. యవన కాలంలోకి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళకి ప్రత్యేకమైన టాలెంట్స్ ఇచ్చాడు, ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు. ఆ వరాల చేతనే ఒక ఆయన ప్రధానమంత్రిని చేస్తే దానియేలు రిక్వెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని గవర్నర్ పదవులు ఇప్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. అంటే ఇది దేన్ని చూపిస్తా ఉందంటే సహవాసాన్ని చూపిస్తా ఉంది. ప్రేమ దేవుని పెట్టారు, ఒకరినొకరు చారదీసుకోవడాన్ని, ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని, ఒకరినొకరు ఆదరించుకోవడాన్ని, ఒకరికొరకొకరు సహాయం చేసుకోవడాన్ని, ఒకరికొరకొకరు కలిసి జీవించడాన్ని మనకు చూపిస్తా ఉంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానం కానీ నీ బిడ్డల్లో ఉంటే నీ బిడ్డలు కూడా ఒకరికొకరికి సహాయం చేసే వ్యక్తులుగా, అందరికంటే ముందు నీ ఇంట్లో నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటారు. నీవు తలెత్తుకునే విధంగా ఉంటారు. మొట్టమొదటిగా నీ పిల్లలకు జ్ఞానం కావాలంటే మొదటగా ఎవరి జ్ఞానం కావాలండి? తల్లిదండ్రులారా, ప్రియమైన దేవుని ప్రజలారా, గతం గురించి చెప్పమాకండి, జరుగుతున్నది చెప్పమాకండి. ఈరోజు నీ కోసం యేసయ్య పుట్టి కార్యం చేశాడు. మొదటగా నీకు దేవుడు జ్ఞానం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత నీ చేతిలో నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి పెట్టినటువంటి బిడ్డల ద్వారా నీ తలనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడే వాళ్లకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడే వాళ్లకు సకల శాస్త్ర విద్య ప్రావీణ్యతనిచ్చాడు, దేవుడే వాళ్లకు వివేచన ఇచ్చాడు. దేవుని యొక్క వరాలు, దేవుని యొక్క దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఉపయోగించుకొని ప్రేమ దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. రెండవది గవర్నర్లు అయ్యారు. శత్రు దేశంలో కూడా ఆశీర్వదించబడిన పాత్రలుగా బిడ్డలు తయారయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపడదాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన పట్ల ఎలాంటి భవిష్యత్తు కలిగి ఉన్నాడు? నీ బిడ్డలను బహుగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ బిడ్డలను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ బిడ్డలను, ప్రేమైన దేవుని బిడ్డలారా, సమాజంలో నువ్వు నీ బిడ్డలను బట్టి తలెత్తుకునే విధంగా, నీవు నీ బిడ్డలను బట్టి గర్వంగా జీవించే విధంగా, హృదయపూర్వకంగా నిన్ను ప్రతి ఒక్కరూ గణపరిచే విధంగా నీ బిడ్డలను దీవించాలని, నీ బిడ్డలకు దేవుడే సాక్షాత్తు జ్ఞానం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుడు బిడ్డలకు జ్ఞానం ఇవ్వాలంటే తల్లిదండ్రులు దేవుని పాదాల దగ్గర గడిపే వాళ్ళై ఉండాల. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి బహుమతిని ఇచ్చాడు, ఎలాంటి భవిష్యత్తుని ఇచ్చాడు చూద్దాం. ఆదికాండముల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండముల గ్రంథం 9వ అధ్యాయము, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించండి అని దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపడతామండి. దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డల మీద కలిగి ఉన్నటువంటి భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే, నీ బిడ్డలను ప్రయోజకులుగా నేను చేయాలని ఆశపడుతున్నా, నీ బిడ్డలను దీవెనకరంగా చేయాలని ఆశపడుతున్నా, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేయాలని నేను ఆశపడుతున్నా. రెండవది, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు సమృద్ధిగా బిడ్డల చేత విస్తరించాలి. ప్రేమిని దేవుని బిడ్డలారా, మీరు భూమిని నిండించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలాంటి భవిష్యత్తును మన పట్ల కలిగి ఉన్నాడు? మీరు ఫలించాలని, సమస్యల్లో ఉన్న నీవు ఫలించాలని, శోధనల్లో ఉన్నటువంటి నీవు ఫలించాలని, కష్టాల్లో ఉన్నటువంటి నీవు ఫలించాలని, దుఃఖంలో ఉన్నటువంటి నీవు ఫలించాలని, భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్న నీవు ఫలించాలని. ఇక నీ జీవితంలో ప్రతిదీ కూడా నిరాశ వైపు నా జీవితం పరుగులెత్తుతా ఉంది, ఇక నా జీవితంలో సంతోషం లేదని కృంగిపోతున్నటువంటి నీ జీవితంలో గొప్ప ఫలింపునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. మొదటగా నీ బిడ్డలకు జ్ఞానాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది, నీ గురించి దేవుడు భవిష్యత్తుని ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? నువ్వు ఫలించాలి,
నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు భూమిని నిండించాలి, నువ్వు ఈ భూలోకములో ప్రియమైన దేవుని బిడ్డల విస్తరించి ఆయన నామ మహిమార్థమై సాక్షిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ సమస్య నేను యేసయ్య ద్వారా జయించాను, ఈ శోధన నేను యేసయ్య ద్వారా జయించాను, ఈ కష్టము నేను యేసయ్య ద్వారా జయించాను, ఈ యొక్క అడ్డుగోడలన్నిటిని యేసయ్య కృప ద్వారా నేను తట్టుకోగలిగానని నువ్వు సాక్షిగా ఉంటే ఆయన మహిమ పరచబడాలని నీ వైపు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపడతాం. నిన్ను హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు, నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కుటుంబములో ఒక్కరోజు కూలి మీద ఆధారపడి బ్రతుకుతున్న నిన్ను శ్రేష్టమైనటువంటి ఈవులు లేక ఏనాటి కూలి ఆనాటికి తెచ్చుకొని జీవిస్తూ రాత్రనక పగలనక ప్రయాసపడుతున్న నీవు నీ బిడ్డల ప్రవర్తన విషయంలో యవన కాలంలో తప్పిపోతే ఒకానొక రోజును కుమిలిపోయి ఏడుస్తావు. అయ్యో, ఈ బిడ్డల కోసం నేను రాత్రనక పగలనక కష్టపడ్డానే, రూపాయి పోగేసి నా యొక్క ప్రియమైన దేవుని ప్రజల తిండిని లెక్క చేయకుండా, నీటిని లెక్క చేయకుండా, వస్తువులు లెక్క చేయకుండా నా బిడ్డల కోసం నేను కష్టపడ్డాను. ఏమైపోయింది నా కష్టార్జితం అంతా? ఏమైపోయింది నా సంపద అంతా? ఏమైపోయింది నేను చేసినటువంటి పనులన్నీ? అంటే ఈ భూమి మీద నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ దేవునికి సాక్షిగా నువ్వు జీవించట్లా. దేవునికి మహిమ కలుగును గాక. గాలిని ఉచితంగా దేవుడు నీకు ఇస్తే గాలి విలువ తెలియపోతే గాలి విలువ ఎక్కడ తెలుస్తుందో తెలుసా అండి? ఐసీయూలోకి వెళ్ళి వాళ్ళు చెప్పేది ఏంటిది? ఏమంటారండి? ఏం పెట్టాలంటారు? ఆక్సిజన్ పెట్టాలంటారు కదా. ఆక్సిజన్ పెట్టాలన్నప్పుడు వాళ్ళు ఉట్టిగానే పెడతారు. ఆక్సిజన్ హాస్పిటల్ ఐసీయూలో గంటకు 650 రూపాయలు అంటారు. అంటే గాలి గంట పీల్చుకుంటే ఎంత కట్టాలి ఇప్పుడు మనం? మరి దేవుడిచ్చినటువంటి ఉచితమైన గాలి జీవిత కాలం అంతా పీల్చుకుంటూ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోకుండా జీవించినట్లయితే, దేవుడు చెప్పిన విధంగా, దేవుడు ఆలోచన చేసిన విధంగా, దేవుని అందరి భయభక్తులు కలిగి భూమి మీద నీ బిడ్డలను పెంచకుండా నీవు జీవించకుండా ఉంటే ఒకానొక రోజున తలబాదుకునేటువంటి రోజులు వస్తాయి. ఏలి యొక్క జీవితంలో దైవ పరిచర్యలు ఉంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు తప్పిపోతుంటే చూసుకోలా, బిడ్డలు దారి తప్పుతుంటే చూసుకోలా. నేను ప్రవక్తన కదా, నేను యాజకుని కదా, నేను గొప్పవాణ్ణి కదా అనుకున్నాడు. కుటుంబాన్ని మర్చిపోయాడు, కుటుంబ విషయాలు మర్చిపోయాడు, కుటుంబ పోషణ మర్చిపోయాడు, కుటుంబ విషయాల గురించి నిర్లక్ష్యం చేశాడు. ఏ కుటుంబం గురించి అయితే నిర్లక్ష్యం చేశాడో, ఏ కుటుంబాన్ని అయితే పట్టించుకోలేదో, ఏ కుటుంబం మీద అయితే దేవుని యొక్క భయభక్తుల్లో పెంచలేదో, అదే కుటుంబం ద్వారా ఏలీకి అవమానకరమైన పరిస్థితులు వచ్చాయి. ఏడవలసి వచ్చింది, ఒకరోజు తల బాదుకోవాల్సి వచ్చింది. కారణం, యవనస్తులైపోయారు, పెద్దవారు అయ్యారు, వాళ్ళు మాట వినే పరిస్థితుల్లో లేరు. దేవుడు శపించాడు. 3 కుమారులు కూడా, ఏలీ కుమారులు ఏమైపోయారు? ఆకస్మికంగా చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోనండి, ఆ రోజు రాకముందే దైవ జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు నాకున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, నా బిడ్డలకు వివేచన ఇవ్వగలిగిన దేవుడు, తెలివి ఇవ్వగలిగిన దేవుడు, ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన దేవుడని నీ బిడ్డల్ని ఆయన పాదాల దగ్గర నువ్వు పెంచగలిగితే అలాంటి పరిస్థితులకి నీ జీవితంలో రానే రావు. నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, నువ్వు భూమి నిండించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వు సమస్యల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు కష్టాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు వ్యాధులు గుండా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ప్రేమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు చెప్పండి, మన భవిష్యత్తును దేవుడు మంచిగా నిర్ణయించాడా, చెడుగా నిర్ణయించాడా? చెప్పాలందరూ కూడా. ఎవరు నిర్ణయించారండి మన భవిష్యత్తుని? ఒకవేళ నీ తల్లి నిర్ణయించవచ్చు, నా కొడుకు కోసం ఒక 2 లక్షలు దాస్తాను, 3 లక్షలు దాస్తాను, 4 లక్షలు దాస్తానని. బ్యాంకులో అకౌంట్లో 4 లక్షలు ఉంటాయి, కానీ బయట కుమారుడు చెడిపోయి ఉంటాడు. నా కుమార్తెను గ్రాండ్ గా పెళ్లి చేయాలని ఒక 10 లక్షలు నువ్వు కష్టపడి అకౌంట్లో దాచిపెట్టి ఉండొచ్చు. దేవుని అందరి భయభక్తులు కలిగి నీ బిడ్డలు పెంచకపోతే, నువ్వు ఆశించిన రీతిగా నీ యవ్వన బిడ్డల వివాహానికి సిద్ధపడకపోతే, నీ మాట వినకపోతే, నీ ఆలోచన నుంచి బిడ్డలు తప్పిపోతే, అది నీకు ప్రియమైన దేవుని బిడ్డలారా పరువు కలిగించే విషయంగా ఉంటే ఆలోచన చేయండి. అలాంటి స్థితిగతులు రావద్దు అంటే చిన్నప్పటి నుంచే బిడ్డల్ని దైవ జ్ఞానంలో పెంచే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఫలించాలి,
మీరు అభివృద్ధి చెందాలి, మీరు భూమిని నిండించాలంటే మీ బిడ్డల్ని మీరు సరి చేసుకుంటేనే అవి జరుగుతాయి. బిడ్డలను సరి చేసుకోకుండా బిడ్డలను ఇచ్చాడండి అని చెప్పి బిడ్డలను నిర్లక్ష్యం చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తి అని ప్రార్థన అని ఇష్టం వచ్చినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా బిడ్డల ప్రవర్తన, బిడ్డల ఆలోచన, బిడ్డల నడవడిక, బిడ్డలను కూర్చుని పట్టించుకున్నటువంటి తత్వం కలిగినటువంటి ఒక స్త్రీగా పురుషునిగా నువ్వు ఉన్నట్లయితే ఒకానొక రోజుని ఆడవలసిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే దేవుడు నీ భవిష్యత్తు పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ తల్లిదండ్రులు కలిగి ఉన్నారో లేదో తెలియదు నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా. నా ప్రియ యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు, దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీలో జ్ఞానాన్ని పెట్టి, మీలో వివేచనను పెట్టి, మీలో తెలివిని పెట్టి, మీలో దేవుని వరాలను పెట్టి, ఆ వరాల ద్వారా మీరు భూమి మీద అధికారులైపోయి ఆశీర్వదించబడుతుంటే, దీవించబడుతూ ఉంటే, సత్య సంతోషములను ఆనందిస్తూ ఉంటే ఆయన చూసి ఒక యవనస్తుని చూసి దేవుడు గర్వపడాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చేయటం ఆదాముని ముసలోని చేశాడు దేవుడు. ఎవరిని చేశారండి? మాట్లాడాలందరూ కూడా. ఎవరిని చేశాడు? యవనస్తుని చేశాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ ప్రశ్న, మనిషి దేవుడు అనుగ్రహించే భవిష్యత్తు వైపు పరిగెత్తుతున్నాడా? ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-4 చూద్దాం. మనిషి దేవుడు అనుగ్రహించిన భవిష్యత్తు వైపు వెళ్తున్నాడా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ చదువుదాం. మీ అవయవములో పోరాడు మీ భోగచ్చల నుండి కదా మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుడిని అడగనందున మీకేమీ కూడా దొరకట్లేదని కింద చాలా మాటలు దేవుడు చెప్పాడండి. మెయిన్ ఏంటంట? అందరితో మాట్లాడడానికి సమయం ఉంది నీకు, ఆదివారం మందిరానికి రావడానికి సమయం లేదు. అర్థమైందమ్మా? పగలు ముసలిమ్మ ముచ్చట్లకు ఎంతో సమయం ఉంది. తోటలో కూర్చున్న మాటలే, పూల తోటలో కూర్చున్న మాటలే, మిరప తోటలో కూర్చున్న మాటలే, పత్తి చేలో కూర్చున్న మాటలే, మాటలు మాటలు మాటలు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. ప్రియమైన దేవుని ప్రజలారా, పంట గురించి దేవుణ్ణి అడిగేవారు లేరు, బిడ్డల గురించి దేవుణ్ణి అడిగేవారు లేరు, కుటుంబ పరిస్థితుల గురించి దేవుణ్ణి అడిగేవారు లేరు, కుటుంబ శోధల గురించి దేవుణ్ణి అడిగేవారు లేరు. దేవుడే స్వయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా యాకోబు భక్తుడి ద్వారా రాయిస్తూ ఉన్నాడు. మీరు అడగనందున మీకేమీ దొరకట్లేదు. పక్కంటలు చేయబట్టుకొని చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ కూడా. మీరు అడగనందున. అడగటం అంటే ఏంటి? కల్వరి టెంపుల్ మందిరం ఎదురు కూర్చొని సంచి ఒకటి మెళ్ళ వేసుకొని 2 దేవుడి పాటలు నేర్చుకొని ట్రైన్లో కూడా ఒక కంజరు పట్టుకొని గుడ్డోడు పాడతాం, స్తోత్రం ఎన్ని తల్లి వచ్చినా ఏది నా అడుక్కోవటమా? అడుక్కోవటమా? నీకెదురవుతున్న ప్రతి సమస్య, నీకెదురవుతున్న ప్రతి సంతోషము, నీకెదురవుతున్న ప్రతి సమాధానము, నీకెదురవుతున్న ప్రతి కష్టము, నీకెదురవుతున్న ప్రతి దుఃఖము నీకంటే ముందు ఎరిగినటువంటి ఆయన, నిన్ను సృష్టించిన వాడు, నీకు రూపాన్ని ఇచ్చిన వాడు, తన పోలిక చొప్పున తన రూపము చొప్పున ఈ భూమి మీద మానవుని చేసినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు నీ కొరకున్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా మనతో సంచరిస్తున్నాడు. నీ ప్రతి విషయాన్ని కూడా ఆయనకి చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డల జ్ఞానం లేదా చెప్పాలా, కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేవా ఆయనకి చెప్పాలా. ఆయనకి చెప్పడం అంటే ఆయనతో మనిషి మాట్లాడడం. చెప్పండి అందరూ కూడా, ఆయనతో మనిషి చెప్పాలి. అందరూ కూడా ఆయనతో మనిషి ఏం చేయాలండి? మాట్లాడాలా. నాకు తాగితేనే మాటలు వస్తాయండి, లేకుంటే నేను మాట్లాడడం నాకు చేత కాదంటావా? తాగుడు మానేయి, అప్పుడు దేవుడితో మాట్లాడడం నువ్వు నేర్చుకుంటావు. ఒకసారి దేవుడితో నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావంటే, నీ సమస్యలు తీరడం ప్రారంభమైతే, యెహోవా ఉత్తముడు అనేటువంటి రుచి నీకు దొరికిందంటే, ఇక నీ జీవితంలో ఎదుగుడే గాని దిగిపోయే పరిస్థితులు అనేవి ఇక నీ జీవితంలో ఉండవు. నా ప్రియ దైవ జనాంగం జ్ఞాపకం చేసుకోనండి, ఎవరు అడిగేవాళ్ళు లేరట. అంటే ఆయనతో మాట్లాడే వాళ్ళు లేరు. ఆటో ఎక్కితే బస్ కండక్టర్తో మాట్లాడటానికైనా సమయం ఉంది, కానీ యేసయ్యతో మాట్లాడడానికి మాత్రం సమయం
బస్సు ఎక్కితే కాళ్ళు దొక్కినోడితో గొడవ పెట్టుకోవడానికి బస్సు ఆపి గొడవ పెట్టుకోవడానికన్నా సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదు? దేవునితో మాట్లాడడానికి ఈరోజు మనిషికి సమయం లేదు. ప్రేమైన దేవుని ప్రజలారా, ఒక రోజునట దేవుడు పైనుండి ఒక ఇంటి మీద నుంచి, ఒక మేడ మీద నుంచి కింద ఉన్నటువంటి ఒక బలహీనుడికి, ఒక అడుక్కునేవాడికి అనుకోండి, ఒక బంగారపు కాయిన్ వేసాడట. ఏమేసాడండి? బంగారపు కాయిన్ వేస్తే చక్కగా తీసి జేబులో పెట్టుకున్నాడట. మళ్ళీ రెండో కాయిన్ వేసాడంట, తీసి జేబులో పెట్టుకున్నాడట. మూడో కాయిన్ వేసాడట, తీసి జేబులో పెట్టుకున్నాడట. నాలుగో కాయిన్ వేసాడంట, తీసి జేబులో పెట్టుకున్నాడంట. ఐదో కాయిన్ వేసాడంట, తీసి జేబులో. దేవుడు ఆశపడుతున్నాడు, అయ్యో ఒకసారన్నా పైకి చూస్తాడేమో, ఎవరు ఇచ్చారనన్నా చూస్తాడేమో, ఎక్కడి నుంచి పడుతున్నాయన్నా చూస్తాడేమో, ఎలా వస్తున్నాయన్నా చూస్తాడేమో. వీడికి ఆయుష్ ఇచ్చింది నేను కదా, ప్రాణం ఇచ్చింది నేను కదా, దీర్ఘాయువు ఇచ్చింది నేను కదా, పరిస్థితులను అనుకూలపరిచింది నేను కదా, గర్భఫలం ఇచ్చింది నేను కదా, నా కొరకు బిడ్డలు పెంచుతాడేమో. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యవాక్యాన్ని మీరు వినగలుగుతున్నారంటే ఎంతోడి దగ్గర నుంచి ఎంతోడి వరకు ఈ మందిరంలో ఈ బిడ్డలందరూ ప్రయాసపడి సొంతంగా లైటింగ్ అరేంజ్ చేశారు మీకోసం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఎదురు చూస్తున్నప్పుడు 5 కాయిన్స్ వేసిన జేబులోనే వేసుకుంటున్నాడు, కానీ పైకి చూడలేదంట. చిన్న రాయి తీసుకుని ఎత్తున వేసాడంట. దెబ్బ తగలగానే పైకి చూశాడంట, అబ్బా అని. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? అలాంటి పరిస్థితి రాకముందే ఈరోజు దేవుడితో మాట్లాడడం చేత కాదు, కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు, వాళ్ళకి ప్రజలందరూ పెట్టిన పేరు ఏంటంటే నాలిముచ్చోళ్ళు. ఏ ముచ్చోళ్ళు వాళ్ళు? కనపడరు కానీ ఊరంతా కాలిపోయేటట్టు నిప్పేస్తారు అంటారు. అంటారా అనరా? అమ్మా చెప్పాలి, అంటారా అనరా? అలాంటి వాళ్ళకి ఏం పేరు పెట్టారు? ఎందుకు వాళ్ళని నాలిమొహం వాళ్ళు అన్నారు చెప్పండి? పైకి ఏది స్పష్టంగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం భయంకరమైన పొలలో పెడతారని. అవునా కదా? వాస్తవమా కాదండి చెప్పిన మాట? అవునా కదా? అంటే బయట మాత్రం నటిస్తారు, కానీ లోపల మాత్రం చెప్పాల్సినవన్నీ చెప్పేస్తారు. మనుషులతో మాట్లాడడానికి సమయం ఉంటుంది, వ్యక్తులతో మాట్లాడడానికి సమయం ఉంటుంది, ముసలమ్మ ముచ్చట్లకు సమయం ఉంటుంది. ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దీవెనిచ్చి, నీ పట్ల గొప్ప భవిష్యత్తునిచ్చి నిన్ను బహుగా దీవించాలని ఆశపడుతున్నా దేవునితో మాట్లాడడానికి మాత్రం మనిషికి ఏం లేదండి. చెప్పాలి అందరూ, ఏం లేదు మనిషికి. పక్కమటోళ్ళు చేయబట్టుకొని చెప్పండి, ఏం లేదండి మనిషికి. సమయం లేదు. నీ సమస్య గురించి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టడానికి నీకు సమయం లేదు. ప్రేమ దేవుని ప్రజలారా, మరి మనిషి జరిగిందేదో జరిగిపోయింది. యెషయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదివితే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా, నానా రకాలుగా దేవుని యొక్క వాక్కు విడుదల చేయబడి అలాంటి వారందరికీ శ్రమ అంటాడు. శ్రమ అంటే ఈ భూలోకములో జయించలేని కష్టాలు, జయించే కష్టాలు ఉంటాయి. వాళ్ళు ఎలా జయిస్తారంటే దేవుని కృప ద్వారా. జయించలేని కష్టాలు ఉంటాయి, నీ దగ్గరికి ఎవడు రాడు, అయినా నువ్వు జయించలేవు, ఓడిపోతావు. ఒక శ్రమ పోయింది అనుకుంటే మరొకటి వస్తుంది, ఒక కష్టం పోయింది అనుకుంటే మరో కష్టం వస్తుంది, ఒక దుఃఖం పోయిందంటే మరో దుఃఖం వస్తుంది. కానీ అవి నిన్ను రాను 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 దిగజార్చి నిన్ను మరణానికి ఇచ్చుకెళ్తాయి. అదే దేవుని కృపలో ఉంటే రాను 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 సమస్యల్లో నువ్వు రాడ్డు దేరిపోతావు. ఇక రా, నువ్వు వచ్చినా సరే నేను ఇక భయపడినని సమస్యకు ఎదురుగా పోరాడేటువంటి కృప దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి చెప్పండి, దేవుడు మనిషి కోసం ఎలాంటి భవిష్యత్తు ఇచ్చాడు? మనకి, మన కుటుంబ సభ్యులకి జ్ఞానము, వివేచన, తెలివి కావలసినవన్నీ దేవుడు ఇవ్వడం, మన భవిష్యత్తు పట్ల దేవుడు ఆలోచన చేశాడు. మరి మనం అలాంటి భవిష్యత్తు వైపు పరిగెత్తుతున్నామా అంటే అసలు భవిష్యత్తు నిర్ణయించిన వాడిని మర్చిపోయి ఎవరెవరినో పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. సమస్య కొరకు, శోధన కొరకు, చిక్కు కొరకు, అనారోగ్యం కొరకు, సమస్య కొరకు ఎవరెవరినో పట్టుకొని ఊగులాడతావు. కానీ ఎప్పటికీ నువ్వు జయాన్ని సాధించలేక దేవుని కృపలో వచ్చే విజయాలేంటో తెలియక నువ్వు కృంగిపోతావు. మరి మనిషి దేవుడు అనుగ్రహించేటువంటి భవిష్యత్తు వైపు తిరిగి ప్రయాణం చేయాలంటే 3 విషయాలు చెప్తాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకటి, దేవుని యొద్దకు రావడం ద్వారా మరలా తిరిగి నీ భవిష్యత్తును దేవుడు
చక్కగా తీర్చిదిద్దుతాడు. చెప్పండి పక్కన చేయబట్టుకొని. ఏం చేయడం ద్వారానండి? చెప్పాలి అందరూ కూడా. ఏం చేయడం ద్వారా? దేవుని దగ్గరికి రావడం ద్వారా. రెండవది, నువ్వు నివసిస్తున్నటువంటి ఈ భూమిలో తగ్గించుకొనుట ద్వారా దేవుణ్ణి పట్ల కలిగి ఉన్నటువంటి భవిష్యత్తు నిర్ణయించబడుద్ది. చెప్పండి అందరూ. ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవాలి. ఎందుకంటే నాశనానికి ముందు ఏం నడుస్తుందంట మనిషికి? చెప్పాలి అందరూ కూడా. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? గర్వం నడుస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి నీవు దేవుణ్ణి ఎరిగిన ఒక మనిషిగా నిన్ను నీవు తగ్గించుకోవడం నేర్చుకోవాలా. చదువుందా? తగ్గించుకో. జ్ఞానం ఉందా? తగ్గించుకో. ఆలోచనలు ఉన్నాయా? తగ్గించుకో. నడవడికి మంచిదా? తగ్గించుకో. అన్ని నాయ అన్నట్లుగా గర్వంతో విర్రవీగా అనుకో, సమాజంలో ఎక్కడైతే గర్వంతో విర్రవీగుతున్నావో అక్కడే తలదించుకునే పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి. మూడవది, దేవునితో మాట్లాడటం ద్వారా. నాలుగవది, దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా. ఐదవది, దేవుని యొక్క వాక్య ప్రకారం ప్రవర్తించడం ద్వారా. ఆరవది, ప్రేమ కలిగి ఉండడం ద్వారా. గట్టిగా చెప్పండి బట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. చెప్పండి. మొదటిది ఏంటది? దేవుని దగ్గరికి రావడం ద్వారా. రెండవది, తగ్గించుకొనడం ద్వారా భూమిలో. మూడవది, దేవుని గురించి మనం ఏం చేయాలి? ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా మనం ఈ భూమి మీద ఏం చేయాలి? ప్రవర్తించాలి. చివరిది, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నాకు మంచి భవిష్యత్తు కావాలంటున్నారు? చేతులెత్తండి ఒకసారి. దేవుడు నిర్ణయించిన భవిష్యత్తు ఈ భూమిలోనే నేను అనుభవించాలండి. చచ్చాక నాకెందుకు? భూమి మీద ఉండగానే దేవుడిచ్చిన కృపతో నేను వర్ధిల్లాలి. దేవుడిచ్చిన కృపతో నా బిడ్డలు వర్ధిల్లుతుంటే నేను చూడాలి. నా బిడ్డల ద్వారా నేను ఆశీర్వదించబడుతుంటే కళ్ళారా చూడాలి. నా కుటుంబం విస్తరిస్తూ ఉంటే నేను ఈ భూలోకంలో కళ్ళారా చూడాలి. నా పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి భవిష్యత్తు ఈ 2020 సంవత్సరంలో నెరవేర్చబడాలని ఆశ నీకున్నట్లయితే, ఒకవేళ నువ్వు దేవుణ్ణి అడిగే విషయంలో తప్పిపోయావేమో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో తప్పిపోయావేమో, దేవుని మాట వినే విషయంలో తప్పిపోయావేమో, నీవు తగ్గించుకోవడంలో తప్పిపోయావేమో, మనుషులను ప్రేమించుట్లో నువ్వు సరైనటువంటి సంకల్పాన్ని నువ్వు కలిగి ఉండడం లేదేమో. ఈరోజు ఒకటేంటిదండి? దేవుడు మన కోసం మంచి భవిష్యత్తునిచ్చాడా, చెడ్డ భవిష్యత్తునిచ్చాడా? ఇప్పుడు నువ్వు గర్భఫలం లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. నీ గర్భఫలం ఇచ్చి నిన్ను విస్తరింపజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించి నీ బిడ్డల ద్వారా ఘనత తెచ్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు గర్భఫలం లేకుండా ఉండటం వల్ల దేవుడికి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అది దేవుని చిత్తం కానే కాదు. నువ్వు దేవుని పాదాల మీద పడి అడిగితే, నాకిచ్చిన భవిష్యత్తు నువ్వు నెరవేర్చు ప్రభువా, నాకిచ్చిన భవిష్యత్తు వైపు నేను పరిగెత్తుటకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు పోరాడగలిగితే నీ భవిష్యత్తు వైపు దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. రెండవది ఏంటిదండి? మనిషి దేవుడు అనుగ్రహించే భవిష్యత్తు వైపు పరిగెత్తుతున్నాడా అంటే వాక్యంలో సెలవిస్తా ఉంది, అసలు నన్ను అడగని నాతోనే మాట్లాడట్లేదు, ఇంక నేను ఇచ్చిన భవిష్యత్తు వైపు వాడెక్కడ వస్తాడు అంటున్నాడు దేవుడు. ఏం చేయట్లేదంట? నాతో మాట్లాడడానికి మనిషికి ఏమి లేదు, తిరగలేదు. అదేంటండి మీ మందిరంలో ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు ఉపవాస కొడుకులు అంటారు, ఎప్పుడు కొడుకులు అంటారు? ప్రేమిన దేవుని బిడ్డలారా, 3 నెలలుగా రాత్రులు సరైనటువంటి నిద్ర లేకుండా యవన ప్రాయంలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? కళ్ళకోటలో కొంతమంది అయినటువంటి యవన బిడ్డలైనా సరే పరలోకంలో కనబడేటట్టు చేయాలి. గట్టిగా చెప్పబడి దేవుణ్ణి కనపడదాం. ఒకప్పుడు ప్రేమిన దేవుని బిడ్డలారా, ఏ గ్రామాన్ని చూసైతే ప్రజలు భయపడ్డారో, ఏ గ్రామంలో దిగటానికైతే ప్రజలు భయపడ్డారో, అదే గ్రామంలో స్వస్థత కొరకు పరుగులు ఎత్తుకొని రావాలా. గట్టిగా చెప్పబడి దేవుణ్ణి కనపడదాం. అదే గ్రామంలో విడుదల కొరకు ప్రకటించుకొని రావాలి. అదే గ్రామంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంటే ఆ ప్రకటించబడుతున్న వాక్యాన్ని చూసి సర్వ సమూహము కలకొట్ట గ్రామం వైపు చూడాలా. గట్టిగా చెప్పబడి దేవుణ్ణి కనపడతాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి బంధకాల నుంచి విడిపించాలా, ప్రతి వ్యసనపు కట్ల నుంచి తెంపబడాలా. అందుకే ఇంత ప్రార్థన, ఇన్ని రోజుల ఉపవాస కోడికలు, ఎంత గొప్ప కోడికలు నిన్ను భవిష్యత్తులో దేవుడు దీవించడానికే. ఆ సంఘాన్ని, ఈ సంఘాన్ని, ఆ సేవకుల్ని, ఈ సేవకుల్ని, ఆ ప్రజల్ని, ఈ ప్రజల్ని, ఆ కులం వారిని, ఈ కులం వారిని, ఆ మతం వారిని, ఈ మతం వారిని విమర్శించడానికి కాదు మీటింగ్స్.
నా ప్రియ దైవ జనాంగమా, నీ భవిష్యత్తును దేవుని వైపు పునర్నిర్మించుకోవడానికి మీటింగ్స్. ఈరోజు నువ్వు సిద్ధమేనా? దేవుడు అంటున్నాడు, మనిషికి నాతో మాట్లాడడానికే ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇస్తానన్నాను అనుకోండి, నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటా ఉంటే మీరు మళ్ళీ బస్ ఎక్కి వెళ్తా ఉన్నారు, మళ్ళీ వస్తూ ఉన్నారు, బస్ ఎక్కి వెళ్తా ఉన్నారు, మళ్ళీ వస్తూ ఉన్నారు, బస్ ఎక్కి వెళ్తా ఉన్నారు, మళ్ళీ వస్తూ ఉన్నారు. నేను మీకు కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పాను, ఒక్కడు కూడా నాతో మాట్లాడలేదు అనుకోండి, మీరు నేను ఇస్తానా? అమ్మ చెప్పాలి. నేను ఎక్కడ ఇస్తాను రా బాబు, నేను రోజు చూస్తాను ఉన్నాడు, బస్సు ఎక్కుతాను ఉన్నాడు, వెళ్తాను ఉన్నాడు, మళ్ళీ వస్తా ఉన్నాడు, మళ్ళీ బస్సు ఎక్కుతాను వెళ్తాను వస్తా ఉన్నాడు, నాతో మాత్రం వాడు మాట్లాడలేదు, నేను ఎట్లా ఇస్తా? వాడు వచ్చి నాకు చెప్పాలి కదా, వాడి సమస్య ఏంటి, వాడు బ్రతికి ఏంటి, వాడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాడి కుటుంబం చెప్పాలి కదా, వాడికి ఎంత అవసరం ఏంటి, ఇవన్నీ చెప్పాలి కదా. మరి ఇవన్నీ చెప్పాలంటే ఎవరి దగ్గరికి రావాలండి? యేసయ్య దగ్గరికి రావడం ద్వారా నీ భవిష్యత్తు దేవుడు నిర్ణయిస్తాడు. తగ్గించుకొనడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొనడం ద్వారా, వాక్య ప్రకారం జీవించడం ద్వారా, వాక్య ప్రకారం ప్రవర్తించడం ద్వారా ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడు. శత్రుత్వం పెంచుకోవడానికి నువ్వు ప్రయాసపడ మాకు. శత్రువులను ఎక్కువగా సంపాదించుకో మాకు. వాడా వేస్ట్ గాడండి, రోడ్డు మీదకి వస్తే వాడు అంత మంచిది అనిపించదండి, వాడు నోరు కూడా మంచిది కాదండి, అనిపించుకోమాక. నీ ప్రవర్తన విషయంలో, నీ ఆలోచన విషయంలో వాళ్ళ అమ్మాయి అండి వేస్ట్, వాళ్ళ అబ్బాయి అండి వేస్ట్. యవనులు అన్న తర్వాత, సంఘం అన్న తర్వాత, కుటుంబం అన్న తర్వాత చాలా సమస్యలు ఉంటాయి, చాలా పడిపోయే జీవితం ఉంటుంది. యవనులు తప్పక తొట్టిల్లుదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కానీ లెగవలేరని చెప్పిందా? లెగవలేరని చెప్పిందా? యవనులు తప్పక తొట్టిల్లుదని చెప్పింది, కానీ ఇక లెగలేరు, అక్కడే ఉంటారని చెప్పిందా? ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గ్రహపాటునో, పొరపాటునో, శరీర తత్వాన్ని బట్టో నీ జీవితంలో దేవునికి దూరం అయ్యావేమో, దేవుడిచ్చే కృపను అనుభవించలేకపోయావేమో, దేవుడిచ్చినటువంటి భవిష్యత్తు ఇంతవరకు కూడా నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు రోగంతో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు సమస్యల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు చిక్కుల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు కన్నీరు విడవడం దేవుని చిత్తం కాదు, సమస్యల్లో మళ్ళీ నువ్వు పండగ చేసుకోవడం దేవుని చిత్తం కాదు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని కనపడతాం. పక్కన తల్లి చెవి పట్టుకొని చెప్పండి అన్నమాట. సమస్యలతో మనం ఎన్ని పుట్టినరోజులు చేసినా దేవుడికి మహిమ రాదు అని చెప్పండి. దేవుని కృప ద్వారా మన భవిష్యత్తు వైపు దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం ఎదుగుతా ఉంటే సంవత్సరం దేవుడు మహిమపరచబడతాడు మనల్ని బట్టి. గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని కనపడతాం. చెప్పండి, ఒకటేంటిదండి? మనిషికి దేవుడు ఎలాంటి భవిష్యత్తు ఇచ్చాడు? మనిషి ఆ భవిష్యత్తు వైపు పరిగెత్తుతున్నాడా? ఒకవేళ నువ్వు పరిగెత్తకపోతే ఈ సంవత్సరమైన తీర్మానం చేసుకో. నేను చెప్పాను కదా మొదట్లో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు. గత కొంతకాలంలో మనం చూసినట్లయితే ఎన్నో మరణాలు, యవనస్తులు చనిపోయారు, పెద్దవారు చనిపోయారు, చాలా వయసు కలిగిన వారు చనిపోయారు. మరణాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు, పరిస్థితులు ఎందుకు తారుమారయ్యాయో అర్థం కాలేదు. ఎంతో కలవరం చేత మనం నింపబడ్డాం. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీకు భవిష్యత్తు తెలిసిన దేవుని వైపు పరిగెత్తుకుని రా. పాపాలు ఒప్పుకో, నీ యొక్క దేవునికి ఇష్టం లేని జీవితాన్ని విడిచిపెట్టు, దేవుని మీద ఆధారపడట కొరకు తీర్మానం చేసుకో, ప్రేమ కలుగుండు, నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదామా? అవును ప్రభా, ఈరోజు నా భవిష్యత్తు ఏంటో నా కళ్ళకు కట్టినట్లుగా నువ్వు చూపించావు, నీకు స్తోత్రం అయ్యా అని చెప్పండి. ఈరోజు నా భవిష్యత్తు ఏంటో ప్రభా నాకు కళ్ళకు కట్టినట్లుగా చూపించావయ్యా. ఒకవేళ నాయన నీ భవిష్యత్తులోంచి నేను పొరపాటును తప్పిపోయానేమో, గ్రహపాటును తప్పిపోయానేమో, నన్ను క్షమించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా. అయ్యా, నీ దగ్గరికి రావడం ద్వారా నాకు మంచి భవిష్యత్తును ఇస్తావని, నన్ను నేను ఈ భూలోకములో తగ్గించుకోవడం ద్వారా నాకు నువ్వు మంచి భవిష్యత్తు ఇస్తావని, నీ గురించి తెలుసుకోవడం ద్వారా, నీ గురించి వినడం ద్వారా, వినినటువంటి దాని ప్రకారం ప్రవర్తించడం ద్వారా నువ్వు నాకు మంచి భవిష్యత్తు ఇస్తావని, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడటం ద్వారా నువ్వు నాకు మంచి భవిష్యత్తు ఇస్తావని గొప్ప సత్యాన్ని రాత్రి నేను తెలుసుకున్నాను ప్రభువా. నాపై కృప దయచేయమని కుడి హస్తాన్ని పైకెత్తి ప్రతి ఒక్కరు అడగండి. నా బిడ్డలకు మంచి భవిష్యత్తు నీ ద్వారా కావాలి ప్రభా. నా కుటుంబానికి మంచి భవిష్యత్తు నీ ద్వారా కావాలి ప్రభా. నా యవన జీవితంలో భవిష్యత్తు ఏంటో తెలియకుండా పరిగెత్తుతున్నాను ప్రభా.
చదివాను కానీ ఉద్యోగం లేదు, తల్లిదండ్రుల దగ్గర ఎదుగుతున్నాను కానీ నా తల్లిదండ్రులు సంతోషపెట్టే జీవితం నాలో లేదు. నన్ను బట్టి నా తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారు ప్రభా, నన్ను బట్టి నా తల్లిదండ్రులు తలదించుకుంటున్నారు ప్రభా. నాకు మంచి భవిష్యత్తు దయచేయ. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఎలాగో జ్ఞాన వివేచన అనుగ్రహించావో, సకల శాస్త్ర ప్రావీణ్యత అనుగ్రహించావో, ఆ రీతిగా నన్ను నా కుటుంబాన్ని దీవించు ప్రభా. ఆ రీతిగా నాయనా నా బిడ్డలు ఒక అధికారులుగా మార్చబడినట్లు సహాయం చేయి ప్రభా, ఒక ఉద్యోగస్తులుగా మార్చబడినట్లు సహాయం చేయి ప్రభా. నా గ్రామంలో నాయనా నా బిడ్డలు బట్టి నేను తలెత్తుకునే విధంగా నా బ్రతుకున్నట్లు సహాయం చేయి ప్రభా. నీ కృపలో నన్ను వర్ధిల్లింప చేయి ప్రభా. నా బిడ్డలు చిన్నప్పటి నుంచి నీలో పెంచడానికి. యవనుడా, భవిష్యత్తు లేకుండా పరిగెత్తుతున్నావా? నీ భవిష్యత్తు ఏంటి ఈరోజు ప్రశ్నించుకో. వివాహం అయితే నీ భవిష్యత్తు ఏంటి? కుటుంబ వ్యవస్థలు అడుగు పెడితే నీ భవిష్యత్తు ఏంటి? కుటుంబంలో ఒక త్రాగుబోతు భర్త, ఒక గయ్యాలి భార్య దొరికితే నీ పరిస్థితి ఏంటి? ఇటు తల్లిదండ్రులు చూడలేక, అటు భార్యకి సమాధానం చెప్పలేక సతమతమైపోయి ఆత్మహత్య చేసుకునే తలంపుల చేతన ఉంటావా? దేవుడే నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవుడే తాను వచ్చినటువంటి వాగ్దానములన్నీ నీ పట్ల నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. దేవుడే నీ పట్ల కృప చూపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు కన్నీరు విడవడం నీ దేవుని చిత్తం కాదు. నువ్వు సమస్యల్లో గుండా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. నువ్వు జబ్బులు గుండా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. నువ్వు గర్భఫలం లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు అడుగు, నా భవిష్యత్తును నాకు దయచే ప్రభువా, నా భవిష్యత్తును ఆశీర్వదించయ్యా. తల్లిదండ్రుల మాట వినని వాడిగా ఉన్నాను, తల్లిదండ్రులకు ఎదురుకిచ్చేవాడిగా ఉన్నాను, తల్లిదండ్రులను బాధ పెట్టేవాడిగా ఉన్నాను. నన్ను బట్టి నా తల్లిదండ్రులు ఎంత వేదన పడుతున్నారో ప్రభా. చేయకూడని పనులు నేను చేస్తున్నప్పుడు, మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు, వేయకూడని అడుగులు నేను వేస్తున్నప్పుడు నా తల్లిదండ్రుల గురించి కన్నీరు విడుస్తున్నారయ్యా. ఈ కన్నీటితో నా జీవితం నాకు వద్దు ప్రభా. నా తల్లిదండ్రులు దుఃఖపరిచే ఏ ఆశీర్వాదం నాకు వద్దు ప్రభా. నా తల్లిదండ్రులకు వేదనకు గురి చేసే ఏ ఆశీర్వాదం నాకు వద్దు నాయనా. నా తల్లిదండ్రులను సంతోషపెట్టే జీవితం నాకు దయచేయండి ప్రభా. నా ప్రియ తల్లి తండ్రి, నీ బిడ్డల ఎదుట నువ్వు సరైన మాదిరి కలిగి జీవిస్తున్నావా? ఎప్పటికైనా నీలో ఉన్న లోపాలు సరి చేసుకో. నీ బిడ్డలు నిన్ను చూస్తున్నారు, నిన్ను గమనిస్తున్నారు, నీ ప్రతి ఆలోచన వాళ్ళు చూస్తున్నారు. నువ్వు వేసిన అడుగుల్లోనే వాళ్ళు వేస్తే ఒక తరం ఆగమైపోయింది, మరొక తరాన్ని నాశనం చేస్తావా? మరొక తరాన్ని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నాశనం వైపు నువ్వు పరిగెత్తింపు చేస్తావా? నిన్ను నువ్వు సరి చేసుకొని ఈ 2020 సంవత్సరమైన దేవుని దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని, నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన గురించి తెలుసుకొని ఆయన వాక్య ప్రకారం జీవించి సమాజంలో ప్రేమ కలిగి నడుచుకుంటూ ఒక సంఘ క్రమంలో కట్టబడి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ యవన బ్రతుకు నువ్వు ఆశీర్వాదకరంగా మలుచుకుంటావా? ప్రార్థన చేద్దాం బిడ్డలారా. మీ కుడి హస్తాన్ని ఎత్తనయ్యా, ఈ 2020లో నేను సరి చేయబడాలా, నా పట్ల దేవుడు దాచించిన భవిష్యత్తు నెరవేర్చబడాలని ఆశపడిన వారు మీ కుడి హస్తాన్ని ఎత్తని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన మా దేవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నైనా అద్భుతమైన వాక్య సందేశం ద్వారా నువ్వు మాతో మాట్లాడు, అద్భుతమైన స్కిట్ ద్వారా మాతో మాట్లాడు, అద్భుతమైన పాటల ద్వారా మాతో మాట్లాడు, అద్భుతమైనటువంటి నైనా చిన్నపిల్లల యొక్క నైనా నాట్యాల ద్వారా నైనా ప్రభా నిన్ను మహింపరుచుంటున్నావు అయ్యా. మా బ్రతుకులు సరి చేసుకోవడానికి నువ్వు మా పట్ల కలిగి ఉన్నటువంటి మంచి భవిష్యత్తు వైపు మేము పరుగులెత్తి గొప్ప భవిష్యత్తును మేము సాధించుకొని ఈ సాక్షులుగా మహింపరిచే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ యేసు నామములో మీరు దర్శించబడుదురు గాక. యేసు నామములో దేవుడిచ్చిన భవిష్యత్తు మీ పట్ల నెరవేర్చబడును గాక. యేసు నామములో ప్రతి శాపపు కట్లు తెగిపోవును గాక. యేసు నామములో ప్రతి అనారోగ్యపు కట్లు తెగిపోవును గాక. కృప చేత వర్ధిల్లింప చేయండి. ప్రతి యవ్వనుడు ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా మారిపోవును గాక. ప్రతి యవ్వన బిడ్డ ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా మారిపోవును గాక. ప్రతి సంఘం ఆశీర్వదించబడును గాక. ఈ కృప చేత బిడ్డలను వర్ధిల్లింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. గట్టిగా చప్పటి కొట్టి దేవుడిని మనం కనపడతాం. దేవుడు మాతోనే మాట్లాడాడు అన్నటువంటి వారందరూ గట్టిగా చప్పటి కొట్టి దేవుడిని కనపడతాం.